కానీ పోతే మేము కూడా జైలుకోవచ్చు. ఒక్కరు చెప్పి ఎక్కడ మీ పుణ్యం కట్టుకోండి, ఎవరు రాలేరు. ఇప్పుడు వచ్చారు మీరు మా యాభై తల్లి నాకు ఒక బిడ్డ ఉన్నది, నాకు ఒక బిడ్డ వచ్చినా కదా బిడ్డ. ఇది ఒక్కటి చేయండి కొడుక. మన ఊళ్ళో అసలు అన్ని దేశంలో అన్ని ఊళ్ళకి ఇలా జరగరాదు, ఇట్లా జరుగుతున్నాయి కదా ఫోన్లో ప్రేమించుడు అని, ఇవన్నీ జరగరాదు బిడ్డ. కూడా పోతాం, ఆయన ఇంటికి కూడా పోతాం. అది ఎక్కడైతే జరిగిందో ఆయన ఇంటికి కూడా పోతాం. ఆ చుట్టుపక్కల కూడా మొత్తం అందరిని అడుగుతాము. ఎందుకు ఈ సంఘటన జరిగేటప్పుడు ఎవరు లేరా, ఎందుకు ఆపే ప్రయత్నం కూడా చేయలేదని కూడా నేను అడుగుతాను. మంచిగా పెళ్లి చేసిన వాళ్ళు బంగారు పెట్టిరు, అంత పెట్టిండ్రు మంచిగా. వాళ్ళకి అంత గౌరవం సరే మంచిగా అయింది బిడ్డ. చిన్న జీవితం మాట్లాడితే కూడా నువ్వు ఏడికి పోయినావు, మీ అమ్మదకే పోయినావు అని కొట్టిండంట ఓ రోజు. అమ్మింటికి పోలేదా, గుడికి పోయింది, గుడికాడ మా పిల్ల పోయింది మాట్లాడానికి. నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికే పోయినావు అని కొట్టిండంట. పోవద్దంట, కొట్టిండంట. జర తడుగారా ఇట్లా దోస్తులు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడమ్మా, మనము ఎవరికి మాట్లాడమ్మా, వాళ్ళ అమ్మ ఎవరికి మాట్లాడదా, వాళ్ళ అక్కజల్లు ఎవరికి మాట్లాడరా, వాళ్ళు ఎవరికి మాట్లాడకుండా ఉంటారా? జిల్లా కంటే నువ్వు కథ వచ్చిన ఈ ఊరికి ఇది ఒక్కటి చేయబెట్టని చేతులు జోడి చెప్తున్నా కదా, ఇది ఒక్కటి చెయ్యి, వాడు వస్తాడు. మళ్ళా ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేస్తున్న వాళ్ళు ఉండరు. ఈ పది రేపు పాపలు దొరకక ఎక్కువ క్యాస్ట్ వాళ్ళంతా 50 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఇస్తాం మా కూతురికి అడిగినరు 100 సార్లు. అడిగితే కాకపోతే మా క్యాస్ట్కు మేము ఇచ్చుకోవాలని మొన్న మా కూతురుకు 4-5 తొలల బంగారు ఇచ్చి, మళ్ళీ అంటే 1 లక్ష రూపాయల కట్నం ఇచ్చి, మళ్ళీ బైక్ కావాలంటే బైకులు మంచి కాదు వడ్డీపిస్తానని చేసిన. అయితే మా పాపది మ్యారేజ్ అయినా మీకు 2 నెలలకి పాపది మ్యారేజ్ పెట్టినారు. ఏడా తులసిగడంలో గ్రాండ్గా పెళ్లి చేసిండు మేడం. కట్నం లేకుండా గాడి కొడుకు మళ్ళీ ఎందుకు ప్రేమించాడు పిల్లని? ప్రేమించి వాళ్ళ నీకు ఇష్టం లేకుండా కదా కట్నం గురించి ఆశ ఉంటావు కదా. ఇష్టం లేనప్పుడు తల్లిగారింటి కోపం గాడి కొడుక అంత పాపని ఇస్తాడు. బాడ రాత్రి ఏమన్నా నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినరు. నేను ఏమన్నా పోయి ఈ కొడుకు మనము వద్దు సీదా ఇంటికి సాయిపూర్ తీసుకుపోదామని చెప్పిన. ఈ మా వాళ్ళంతా ఏం చేసిన వద్దు ఇంటికి తీసుకుపోదామని చెప్పినారు. సాయిపూర్ తీసుకొని ఇంటికి వాడు ఉంటే రాత్రి కుల చెప్తాను నేను ఒక దూరం బంధువుల నేను అన్నను కావాలి. పాపాలు దొరక కాపుర బేడాడుతున్నారు ఎక్క క్యాస్ట్ వాళ్ళంతా. ఏం లేకపోయినా వానికి అక్కజలు ఉంటారు కదా ముగ్గురు. ఇంకో తమ్ముడు పెళ్లికి మరి ఇంకో తమ్మునికి పిల్లలు వేసాడు. ఈ పాపని ఇట్లా వేసాడు. కాకపోతే నీకు మాలు నచ్చలేదు కదా, ఏమన్నా తప్పు చేసింది కదా మా చెల్లెలు చేసే చక్క ఇంటికి వెళ్ళినట్టు తీసుకో అయిపోయి ఆటో ఓడి దీంట్లో వేసుకొని వచ్చినట్ట వేసుకొచ్చేకి ఇడిచిపెట్టి భార్యతో కాపురం చేస్తున్నా ఇష్టం చూసి నువ్వు పెళ్లి చేసుకున్నావు ఇష్టపడి. అయితే తులసిగండ్లో పెళ్లి చేసినారు. నీ కట్నం పెట్టుకున్నా మరి ఎట్లా ఇది చేసినావు నువ్వు? మీ అమ్మ నాన్నకు నువ్వు ఇష్టపడి చేసిన కదా పిల్లల్ని, మీ అమ్మ నాన్నకు నువ్వు నచ్చపి బయట సంసారం చేయనుకుంటే ఇప్పుడు పానం నువ్వు కట్టిస్తావు చెప్తాను నేను. ఎప్పుడైనా కానీ మీ అమ్మాయి తప్పు చేస్తుంది అని చెప్పేసి ఎప్పుడైనా మేడం అదే మాట. మా అమ్మాయి తప్పు చేసినట్టు ఇంటికి వచ్చేది ఉన్నాడు. ఇప్పుడు పిల్లలు దొరకక మంచిపుర పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళంతా నింకులు ఆడుతున్నారు. మాకు పాప ఉంటే ఏంటి అని ఇష్టం లేకుండా ఇంటికి పెడుతుండే దీనికే మేడం. కాకపోతే వాడు దొరికినట్టే మేడం, నిజంగా చెప్తున్నా. ఇలా ఎవరు చేయకపోతే మీరు పెద్దవాళ్ళు కదా ఒకటి అడుగుతున్నాను, అంటే మా వరకు వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే అనూషను ప్రేమించడానికి ముందు కూడా తనకు వేరే వాళ్ళతో కూడా అలాంటి వ్యవహారాలు ఉండే. నేను అడిగేది అనూషకు కాదు, అతనికి పరమేష్కి ఉండేది. కానీ అనూషను కూడా ఇలాగే ప్రేమించి మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ పెద్దలందరూ కలిసి బలవంతంగా ఆమెను కట్టబెట్టారు అనేది. అవును మేడం, కాకపోతే మాకు గ్రాండ్ గా మ్యారేజ్ చేసిన మేడం. అట్లా ఉన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా మాకు. ఏమి మా పాప మ్యారేజ్ అయితే మా పాప ఇంకా ఏడా పసుపడ్డలు అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. మా చెల్లెలు మ్యారేజ్ వచ్చాను నేను. కాకపోతే ఇది పద్ధతి కాదు మేడం. ఈ పది రేపు జీవహింసం చేసేది పద్ధతి కాదు. ఇది ఎట్లా ఉన్నదంటే ఒక కుక్క పిల్ల ఎట్లా బాధపడే వస్తాను నేను. దినం రోడ్డు మీద తిరుగుతా. కానీ 18 సంవత్సరాల పాపని తెచ్చిస్తాడా మేడం? నేను రిలేషన్ మేడం అది, కానీ మ్యారేజ్ ఒకటే నేను. కాకపోతే ఇది మంచిది కాదు మేడం. కాకపోతే వాడు రైట్ బయటకు దొరికితే మాత్రం కుల చెప్తాను నేను. అదే కోపం. కానీ వాడు ఇప్పుడు పెద్దవాళ్ళు పిఎస్లో ఏం లొంగినట. వాడు లొంగినంటే గట్రా అది మాకు మనసలేదు మేడం. కాకపోతే వానికి కఠిన శిక్ష కావాలి. ఏమి వాడు ఇప్పుడు తమ్మునికి ఒక ఇట్లా పిల్లని ఇస్తారు. ఇంకోటి సాయిపూర్ తీసుకుపోదాం రాత్రి మా వాళ్ళు ఇక్కడ తెచ్చిండ్రు. కాకపోతే ఆడ ఇంటికాడ వేసేదా పిట్టలు పోసి ఇలాంటి పెడుతుంది. మనం కుల చెప్తాను నేను. రాత్రి నేను చెప్పిన వాడిని లేరు మా వాళ్ళంతా. కాకపోతే మేడం ఇది మాకు న్యాయం జరిగేది చూడండి మీరు అంతే. చూస్తున్నాము మనమైతే. ఎందుకంటే చాలా అంటే చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం కాబట్టి